ఇక స్వాతినైతే పల్లవి కొట్టేస్తూ ఉంటుంది. అలా కొట్టగానే స్వాతి స్పృహ కోల్పోయి ఉంటుంది. అది చూసి అవని వీళ్ళు షాకయి ఇంకేం చేయలేక తనని హాస్పిటల్‌లో జాయిన్ చేస్తూ ఉంటారు. హాస్పిటల్‌లో జాయిన్ చేసిన స్వాతికి డాక్టర్ ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటుంది. అలా తను అయితే తనకి తలకి తగిలిన దెబ్బకి అలాగా ట్రీట్మెంట్ చేస్తూ తలకైతే కట్టు కడుతూ ఉంటుంది డాక్టర్. ఇక పల్లవి అయితే వీళ్ళు ఏమంటారో ఏమో అని చాలా టెన్షన్‌గా అలాగ అక్కడైతే నిల్చొని ఉంటుంది. ఇక కమల్ వాళ్ళందరూ అయితే స్వాతి గురించి అయితే ఆలోచిస్తూ ఉంటారు. తను సేఫ్‌గా ఉంటే చాలు ఇంకేం అవసరం లేదు అనేది అనుకుంటూ ఉంటారు. ఇక శ్రీకర్, అక్షయ్, కమల్ వాళ్ళైతే డాక్టర్ రాగానే డాక్టర్‌తో మాట్లాడుతూ ఉంటారు. ఇక పల్లవి అయితే ఒంటరిగా అలా నిల్చుని ఉంటుంది. ఇక అవని అయితే ఎవరితోనో కంటిన్యూస్‌గా ఫోన్ మాట్లాడుతూ ఉంటుంది. అది చూసి పల్లవి చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. అవని అక్క ఏంటి ఎవరితోనో కంటిన్యూస్‌గా మాట్లాడుతుంది ఎవరది అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇక అవని అయితే పోలీసులతో మాట్లాడుతూ ఉంటుంది. మాకు ఇక ఆ వీడియోలో వ్యక్తి దొరికింది. తను హాస్పిటల్‌లో ఉంది. మీరు ఒకసారి రండి అని అయితే వాళ్ళకి చెప్తూ ఉంటుంది. ఇక అవని ఎవరితో మాట్లాడుతుందా అని టెన్షన్‌తో ఉంటూ ఉంటుంది పల్లవి. ఇక ఉండలేక అడిగేస్తూ ఉంటుంది పల్లవి. "అక్క ఎవరికక్క ఫోన్ చేశావనంటే" "పోలీసులకి" అనైతే చెప్తూ ఉంటుంది అవని. ఆ మాటలు వినగానే పల్లవి షాక్ అవుతూ ఉంటుంది. షాక్ అయిన పల్లవి కాసైతే అవని అలా అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది. పల్లవి ఎందుకు అన్ని విషయాలకి షాక్ అవుతుంది, టెన్షన్ పడుతుంది అనైతే అనుకుంటూ ఉంటుంది అవని. ఇక పోలీసులకి ఫోన్ చేశాను. వాళ్ళొచ్చి తన గురించి కొంచెం మాట్లాడితే వాళ్ళకి మన మీద కొంచెం మంచి ఒపీనియన్ వస్తుంది కదా! వాళ్ళు కూడా స్ట్రాంగ్‌గా ఉంటారు. ఈ కేసు మనం తప్పు చేయలేదు అని అంటూ ఉంటుంది అవని. "అవును వదిన ఇది మంచి నిర్ణయం" అని శ్రీకర్ అంటూ ఉంటాడు. అక్షయ్, కమల్ కూడా అవును అనే అంటారు.